ప్రాణ స్నేహితుడు అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రాణ స్నేహితుడు అనేటువంటి కార్యక్రమంలో ఇక మీదట మొదటి వారం మీకు సందేహమా అనేటువంటి కార్యక్రమం ద్వారా బైబిల్ గ్రంథంలో అర్థం చేసుకోవడానికి క్లిష్టంగా ఉన్నటువంటి అనేక అంశాలను సందర్భాలను దైవజనులు దేవరాజ్ నెమ్మది గారు చర్చ ద్వారా మనకి వివరిస్తారు. అంతేకాకుండా రెండవ వారం ప్రత్యేకంగా యవనస్తులు అయినటువంటి వారు ఎదుర్కొనేటువంటి సమస్యల గురించి బైబిల్ గ్రంథంలో యవనస్తులు అయితే ఎవరైతే ఉన్నారో వారు ఏ విధంగా వారు ఫేస్ చేసినటువంటి ఆ సమస్యను దేవుని దగ్గర ఎలా నేర్చుకున్నారో అంశాల గురించి మనకు వివరిస్తారు. ఇక మూడవ వారం రక్షణ సువార్తను గురించి ప్రభువారు మన జీవితాల కొరకు మానవులైనటువంటి వారందరి కొరకు చేసినటువంటి ఆ రక్షణ సువార్తను మనకు వివరిస్తారు. చివరి వారం ఇంగ్లీష్లో దేవుని యొక్క సందేశాన్ని మనకి అందిస్తారు. ఈ యొక్క మార్పును వీక్షకులైనటువంటి మీరు గుర్తించుకోవాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తా ఉన్నాం. మన ప్రభును రక్షకునైనటువంటి యేసుక్రీస్తు నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నా. ఇంత చక్కటి అవకాశం దేవుడు మరలా మనందరికీ ఇచ్చినందుకు దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క టీవీ ప్రోగ్రాం ఈ విధంగా సాగుతుందంటే మీ యొక్క ప్రార్థన వల్లనే అని చెప్పడానికి నేను ఏమాత్రం కూడా సంశయించడం లేదు. మీ యొక్క ప్రార్థనలు బట్టి దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీరు పంపించేటువంటి మరి లెటర్స్ ద్వారా ఫోన్ కాల్స్ ద్వారా మేము ఎంతగానో దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. మరి మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మన అక్కర్లను తీర్చేటువంటి వాడు. మంచిది. ఈ యొక్క సెకండ్ వీక్ కదా, రెండో వారం కదా. మరి ఈ యొక్క వారం ప్రత్యేకంగా యవనస్తుల గురించి దేని యొక్క సందేశం ఇవ్వాలని మరి నేను ఆశపడ్డాను. అదేవిధంగా దేవుడు ఈ విధంగా నడిపిస్తూ మరి గత 2 నెలల నుంచి రెండో వారము యవనస్తులకు ప్రత్యేకంగా ఇటువంటి చక్కటి సందేశం ఇవ్వడానికి దేవుడు నాకు కృప చూపుతున్నందుకు దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరి కొంతమంది యవనస్తుల గురించి మనం ధ్యానించబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేంగల ప్రభువా, నీకు వందనాలు తెలియజేస్తున్నాం. కరుణామయుడువు, నీ కృపను బట్టి మమ్మల్ని కాపాడుతూ రక్షిస్తున్న విధాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. నాయనా, ఈ యొక్క సమయంలో నీ యొక్క మాటలు మేము ధ్యానించడానికి మేము కూర్చుని ఉండగా మీ కృపను చూపించమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా, మీ యొక్క మాటలు ఎంతో ప్రశస్తమైనవి, ఎంతో జీవముగలటువంటి మాటలు. ప్రభా, నా మాట అగ్ని వంటిది కాదా అని చెప్పావు. నా మాట సుత్తి వంటిది కాదా, అది బండలు నలకొట్టు సుత్తి వంటిది కాదా అని చెప్పావు. నిజమేనాయన, బండలాంటి మా హృదయాలను నలకొట్టి విరక్కొట్టి ప్రభా మరి చక్కటి పనికి వచ్చే పాత్రలుగా మమ్మల్ని మీరు తీర్చిదిద్దినందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క సమయంలో ప్రభు మీ యొక్క వాక్యం మేము ధ్యానించుకొంచుండగా, ప్రత్యేకంగా యవనస్తుల కోసం మేము ధ్యానం చేస్తుండగా మాలో ఉన్న లోటుపాట్లను చూపించి మమ్మల్ని సరిదిద్ది నడిపించమని యేసునామమున నడిచి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. యవనస్తుల గురించి సందేశాలు ఇవ్వాలని నేను ప్రారంభించినప్పుడు మరి మొదటి నెలలో బైబిల్ ఉన్నటువంటి మొట్టమొదటి యవనస్తుల గురించి మీతో మాట్లాడాను. అది ఆదాము హవ్వల గురించి మాట్లాడాను. మరి రెండవ నెలలో వారికి పుట్టినటువంటి 2 కుమారులైనటువంటి కయ్యోని హేబెల్ గురించి మీతో మాట్లాడాను. మరి ఈరోజు ఎవరి గురించి మాట్లాడాలి అని నేను ప్రభుని అడుగుతున్నప్పుడు వారి తర్వాత ఎక్కువగా హైలైట్ చేయబడినటువంటి మరికొంతమంది యవనస్తుల గురించి మాట్లాడిన దేవుడు నాకు మరి ఈ యొక్క సందేశాన్ని అనుగ్రహించారు. ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి అంశం ఏంటంటే, సన్మానిస్తావా, సమాధి చేస్తావా? మనం ఏమి సన్మానించాలి, ఎవరిని సన్మానించాలి, మనం సన్మానించకపోతే ఎవరిని మనం సమాధి చేస్తున్నాం, ఏమి మనం సమాధి చేస్తున్నాం వంటి విషయాలు యవనస్తుడిగా మనం ఒకసారి ఈ రోజున ఆలోచించాల్సిందిగా ప్రభుపేట నేను మనవి చేస్తున్నాను. అయితే ఈరోజు మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, వాక్య దాని నిమిత్తమై మరి ఆది కాండము 9వ అధ్యాయము 20వ వచనం నుంచి మనం చదువుకుందాం. నోవహు వ్యవసాయము చేయనారంభించి ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ద్రాక్షరసము త్రాగి మృతుడై తన గుడారములో వస్త్రహీనుడుగా నుండెను. అప్పుడు కానానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడైనట చూచి బయటనున్న తన 2 సహోదరులకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు షేమును యాపెతును వస్త్రం ఒకటి తీసుకొని తమ 2 భుజముల మీద వేసుకొని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశములను కప్పిరి. వారి ముఖములు వెనుక తట్టు ఉండుట వలన తమ తండ్రి దిశములను చూడలేదు. అప్పుడు నోవహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దాన్ని తెలుసుకొని కానాను శపించబడిన వాడై తన సహోదరులకు దాసుడగును అనెను. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆది కాండంలో హవ్వ ఆదాముల తర్వాత కయ్యేను హేబెలు తర్వాత ఎక్కువగా ఎంఫసైజ్ చేయబడినటువంటి వారు, చూపించబడినటువంటి వారు నోవహు కుమారులు షాము, హాము, యాపేతు. ఈ యొక్క షేము, హాము, యాపేతు అనేటువంటి ఈ యొక్క 3 కుమారులు ఎంఫసైజ్ చేయబడినట్లుగా ఎక్కువగా రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. ఈ వీరి 3 గురించి మనం ఆలోచించినట్లయితే చాలా మంచి మనస్తత్వం కలిగి తన యొక్క తండ్రి అయినటువంటి నోవహుకు మరి సహాయం చేసి
దేవుడు తన యొక్క తండ్రికి ఆజ్ఞాపించినటువంటి ఆ యొక్క ఓడను నిర్మించడానికి నోవాహు 120 సంవత్సరాలు కష్టపడితే నోవాహుతో సహా వీళ్ళు ముగ్గురు కూడా కష్టపడి ఆయనకి సహకారులుగా ఉండి ఈ యొక్క ఓడను కట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఖచ్చితంగా వారి యొక్క సహాయము ఖచ్చితంగా ఉండి ఉంటుంది అనేటువంటిది చాలా దృఢమైనటువంటి బలమైనటువంటి నమ్మకం. ఎందుకంటే వారు అప్పటికే పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి వారు ఉన్నారు కాబట్టి, వారు యుక్త వయసులో ఉన్నారు కాబట్టి, యవనస్తులుగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా తన యొక్క తండ్రితో సహా వారు ఆ యొక్క ఓడను నిర్మించడానికి ఎంతో సహకరించి మరి ఆ తండ్రికి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క పనిని చక్కగా చక్కబెట్టడానికి వారు కూడా వారి తరపున సహాయం అందించారని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదనేటువంటిది మనం గ్రహించవలసిన విషయం. అయితే ఇక్కడ మనం గ్రహించవలసిన ఇంకొక విషయం ఏంటంటే ఈ ముగ్గురు కూడా యవనస్తులు, మరి పెళ్లిళ్ళు అయినవి, మరి తండ్రి యొక్క పనికి వారు సహకరించారు, దేవుని యొక్క పనిలో వారు పూనుకున్నారు కాబట్టి దేవుడు వారిని కూడా రక్షించాడు. బాగుంది. వారు ఈ యొక్క జలప్రలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే నోవహు బహువృద్ధుడై ఆయన బయటకు వచ్చిన తర్వాత వ్యవసాయం చేయని ఆరంభించాడట. ఆయన వ్యవసాయం చేస్తూ ద్రాక్ష తోట వేసుకొని ఆ ద్రాక్ష పళ్ళు విస్తారంగా కాచిన తర్వాత నోవహు తన గుడారంలో ద్రాక్ష రసము సేవించడం వల్ల మత్తుడై వస్త్రహీనుడిగా పడి ఉన్నాడట. నిజమే, మనం గ్రహించినట్లయితే నిజంగా ఆ యొక్క మత్తు అనేటువంటిది కమ్మినప్పుడు లేదా ద్రాక్షరసము సేవించడం ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క మైకము ద్వారా మనుషుడు ఏ స్థితిలో ఉన్నాడో, ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడో గ్రహించినటువంటి ఆ యొక్క పరిస్థితికి ఆ త్రాగినటువంటి వారు లేదా ఆ మత్తులో ఉన్నటువంటి వారు వెళ్ళిపోతారనేది మనందరికీ తెలిసిన సత్యమే. అయితే నోవహు కూడా ఆ యొక్క ద్రాక్షరసము సేవించి మత్తుడై వస్త్రహీనుడిగా పడి ఉన్నప్పుడు తన చిన్న కుమారుడైనటువంటి కానానుకు తండ్రి అయినటువంటి హాము వెళ్ళి ఆ యొక్క తండ్రిని చూచాడట. అయితే ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఒకటి ఉంది. అదేంటంటే చూడండి 21వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. పిమ్మట ద్రాక్ష రసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడిగా ఉండెను. అంటే ఎవరంటే నోవహు వస్త్రహీనుడిగా ఉన్నాడు. అప్పుడు కానానుకు తండ్రి అయిన హాము అని రాయబడి ఉంది. గమనించాలి, నోవహు 3వ కుమారుడు హాము అని రాయబడలేదు, కానీ కానానుకు తండ్రి అయిన అని ఇక్కడ రాయబడి ఉంది. ఎందుకంటే మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే హాముకు జన్మించినటువంటి కానాను అనేటువంటి ఆ కుమారుడు ఎవరైతే ఉన్నారో అతని యొక్క సంతానం బహుగా విస్తరించి ఆయన సంతానం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కనానీయులుగా పిలువబడ్డారు. కాబట్టి కానాను హాము కంటే ఎక్కువగా ఫేమస్ అయ్యాడు, ఎక్కువగా అందరికీ తెలియబడ్డాడు. కాబట్టి ఇక్కడ మోషే గారి యొక్క పుస్తకాన్ని రాస్తున్నప్పుడు ఆయన తన కుమారుడైనటువంటి కానాను గురించి చెప్పుకుంటూ వస్తూ కానానుకు తండ్రి అయిన హాము అని చెప్పుకుంటూ వచ్చాడు. అయితే కానానుకు తండ్రి అయిన హాము తన తండ్రి అంటే ఎవరు? నోవహు వస్త్రహీనుడైండుట చూచి బయటనున్న తన 2 సహోదరులకు ఆ సంగతి తెలిపెను. ఇక్కడ మనం గ్రహించినట్లయితే నోవహు వస్త్రహీనుడైనట్టు చూచాడట. ఓకే, బాగుంది. అయితే తన వస్త్రహీనుడైన చూచి తన 2 సహోదరులకి తెలిపెను అని సింపుల్గా మనకి రాయబడి ఉంది. కానీ ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటో తెలుసా? తను తెలిపిన విధము తెలుగు బైబిల్లో సరిగా తర్జుమా చేయలేదు, కానీ నిజానికి ఒరిజినల్ లాంగ్వేజ్లో మనం చూస్తే హీ మోక్డ్ హిమ్ అని ఉంటుంది. అంటే తండ్రి మరి వస్త్రహీనుడిగా ఉండడం చూచి హాము అతన్ని అవమానపరిచాడట, హేళన చేశాడట, లేదంటే కించపరిచాడట, తక్కువగా చూశాడట. ఆ విధమైనటువంటి ఎక్స్ప్రెషన్ మనం హీబ్రూ బైబిల్లో చూస్తాం. అంతేకాకుండా ఇంగ్లీష్ బైబిల్లో కూడా మనం కొంతవరకు దాన్ని ఎఫెక్ట్ మనం చూడగలం. అయితే గ్రహించవలసిన విషయం ఏంటంటే ఇక్కడ మనం మామూలుగా చదువుకుంటూ వెళ్తే తన సహోదరులకి చెప్పాడు. ఆ తర్వాత నోవహు మత్తు దిగిన తర్వాత లేచిన తర్వాత తన కుమారుడైనటువంటి హామును శపిస్తాడు. ఎందుకు శపిస్తాడు? ఒకవేళ ఈ హాము తన తండ్రి వస్త్రహీనుడైనట చూచి ఎటువంటి గొడవ చేయకుండా, ఎటువంటి హేళన చేయకుండా మరి తన యొక్క 2 సహోదరులకు చెప్పినట్లయితే అది పాపంగా ఎంచబడేది కాదు. కానీ ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటో తెలుసా? ఇక్కడ ఒక మాట ఉంది, 24వ వచనంలో ఒక మాట ఉంది. ఏంటో తెలుసా? అప్పుడు నోవహు మత్తుడై మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దానిని అంట. అంటే ఏం చేశాడు తన చిన్న కుమారుడు అయినటువంటి హాము? అక్కడ మనకి పైన రాయబడలేదు, తెలిపెను అని మాత్రమే రాయబడి ఉంది 22వ వచనం చివరిలో. కానీ తన చిన్న కుమారుడైనటువంటి హాము ఏం చేశాడో తెలుసా? గేలి చేశాడు, మరి తక్కువగా చూశాడు, తండ్రిని హేళన చేశాడు. గమనించిన ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరం యవనస్తులుగా మన తల్లిదండ్రుల్ని మనం గౌరవిస్తున్నామా అనేది మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం. మనం చదివామని, మనకి చదువొచ్చని, వారికంటే ఎక్కువ టెక్నాలజీ ఉపయోగించగలమని, ఎంతో మనం లోకంలో తిరుగుతున్నామని, వారికి చదువు రాదని, వాళ్ళు తక్కువగా చదువుకున్నారని, లేదంటే నువ్వేదో డబ్బు సంపాదిస్తున్నావని, వారంత సంపాదించలేదని, వారికి ఆస్తి లేదని, అంతస్తులు లేవని ఒక్కోసారి మన తల్లిదండ్రులు మనం చిన్నచూపు చూస్తూ ఉంటాం.
వారిని మనము హేళనగా మాట్లాడుతూ ఉంటాం, వారిని మనము కించపరుస్తూ ఉంటాం, వారిని తక్కువగా చూస్తూ ఉంటాం, అవమానపరుస్తూ ఉంటాం. దయచేసి గమనించిన ప్రియమైన యవనస్తురాల చెల్లి, తమ్ముడు, అన్నయ్య, అక్క, మనం గ్రహించవలసిన విషయం ఏంటి తెలుసా? మన తల్లిదండ్రులను సన్మానించాలి. ఇక్కడ హాము తన తండ్రి అయినటువంటి నోవహు వస్త్రహీనుడైనటువంటి చూచి తన కళ్ళు కప్పుకొని వచ్చి తనే ఆ యొక్క వస్త్రాన్ని చూడకుండా కప్పేసినట్లయితే బాగుండేదేమో, కానీ తన చిన్న కుమారుడు చేసిన దానిని అని 24వ వచనం చివరిలో మనం చూస్తూ ఉంటాం. ఏం చేశాడు చిన్న కుమారుడు? హేళన చేశాడు, తన తండ్రిని అవమానపరిచాడు, తన తండ్రిని కించపరిచాడు, గేలి చేశాడు. అటువంటి మనసులు మనకు ఉండకూడదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనకి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు మనం గౌరవించాలి, మనం వారిని ప్రేమించాలి, వారిని సన్మానించాలి, వారిని గొప్ప చేయాలి, అభిమానించాలి, వారికి సహకరించాలి, సహాయం చేయాలి అనేటువంటిది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నటువంటి సత్యం. ప్రేమైన దేవుని బిడ్డ, యెహోవా దేవుడు మరి నిర్గమాకాండం 20వ అధ్యాయంలో ఇశ్రాయేల్ ప్రజలకి 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు ఆయన 5వ ఆజ్ఞగా ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ తెలుసా? ఒకసారి మీరు నిర్గమాకాండము 20వ అధ్యాయం 12వ వచనం మనం చూసినట్లయితే అక్కడ యెహోవా దేవుడు తల్లిదండ్రుల గురించి ఒక చక్కటి మాట తెలియజేస్తూ, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఇది 5వ ఆజ్ఞ. ప్రేమైన దేవుని బిడ్డ, యెహోవా దేవుని తరువాత లేదంటే దేవుని తరువాత గొప్ప ఘనతకి అర్హులు ఎవరు అంటే మన తల్లిదండ్రులు. దేవుని తర్వాత మరి గొప్పగా పూజింపదగిన వారు ఎవరంటే మన తల్లిదండ్రులు. ఎందుకంటే వారు మనకి జన్మనిచ్చారు. అందుకే ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయము 1వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు ఈ విధంగా చెప్తున్నాడు కదా, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైండుడి, ఇది ధర్మమే అంటాడు. ఏంటి ధర్మం? తల్లిదండ్రులకు విధేయులుగా ఉండడం ధర్మమా? అవును, ధర్మమే. ఎందుకు ధర్మమో తెలుసా? ఎందుకంటే వారు మనకు జన్మనిచ్చారు కాబట్టి. వారే కనుక లేకుండా ఉన్నట్లయితే ఈరోజు నువ్వు పుట్టేదానివి కాదు, ఈరోజు నువ్వు పుట్టేవాడివి కాదు. నువ్వు నీ తల్లిదండ్రులను గౌరవించలేకపోతే నువ్వు వారిని ఎంత అవమానపరుస్తున్నావో, ఎంత నీచమైన స్థితికి దిగజారావో ఒకసారి మనం పరీక్షించుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డ, ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది కదా, తల్లిదండ్రులను సన్మానించినటువంటిది ధర్మము. ఎందుకు ధర్మం అంటే వారు మనల్ని కన్నారు. వారు మన కన్నడం కాకుండా మనల్ని చెత్తకుప్పలోనో లేదా రోడ్డు మీద పడేయలేదు, అక్కడ మనం వదిలిపెట్టలేదు. వారు మనల్ని ఇంత గొప్ప స్థితికి వారు తీసుకుని వచ్చారు. ఈ రోజున నువ్వు నీ కాళ్ళు చేతులు బాగున్నాయి, నువ్వు చక్కగా హ్యాపీగా ఉన్నావు, ఆరోగ్యంగా ఉన్నావు, ఇంత చదువుకున్నావు, ఇంత సంపాదిస్తున్నావు, ఇంత నువ్వు జ్ఞానం సంపాదించావు అంటే దాని వెనకాల ఎవరి కృషి ఉందో తెలుసా నీకు? అది తల్లిదండ్రుల కృషి. గమనించిన ప్రేమ దేవుని బిడ్డ, ఒక చిన్న పిల్లవాడిని మనం పెంచేటప్పుడు ఎంత జాగ్రత్తగా చూస్తాం. వాడు పాలు తాగే పసితనం నుంచి వాడు పక్క మీద పడుకున్నప్పుడు అటు దొర్లుతాడా ఇటు దొర్లుతాడా, పక్క మీద నుంచి కింద పడతాడా, కింద పడితే అమ్మో అని మనం ఎంతోసేపు బాధపడతాం. వాడు నడుస్తూ పడిపోయి పళ్ళు తన యొక్క పెదాలకు గుచ్చుకున్నప్పుడు రక్తం కారుతున్నప్పుడు మనం అల్లాడిపోతాం. వాడు కాళ్ళు జారి పడి కాలికి గాయం తగిలినప్పుడు మనం అల్లాడిపోతాం. మనం చిన్నపిల్లలు మనం ఇంత జాగ్రత్త చూసుకుని మరి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంత జాగ్రత్తగా చూశారో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ప్రేమ దేవుని బిడ్డ, ఎందుకో తెలుసా? దేని యొక్క వాక్యం చెప్తుంది, ఇది ధర్మం. తల్లిదండ్రులను సన్మానించడం ధర్మం. మనం మన తల్లిదండ్రులను గౌరవిస్తున్నామా? మనం ఆలోచించాలి. మనల్ని వారు వీధుల్లో వదిలేయలేదు. ఈ రోజును మనం ఒకసారి బయటికి వెళ్ళి చూస్తే ఎంతోమంది తల్లిదండ్రులు లేక, తల్లిదండ్రులు బ్రతికుండి కూడా అనాథులుగా బ్రతుకున్నటువంటి అనేక మంది ఉన్నారు. తినడానికి ఆహారం దొరక్క, చదువుకోవడానికి చదువు లేకుండా, మరి వస్త్రహీనుల వలె వేసుకోవడానికి బట్టలు లేకుండా అనేకమైన చిత్రహింసలు పడుతూ, మరి ఎక్కడో చోట పనిచేసి పాచి పనులు చేసి హోటల్లో కప్పులు గడిగి రోడ్లు ఊడ్చి ఎంతో కష్టపడి ఎంతో పనిచేసినటువంటి అనేకమైన చిన్న బిడ్డలు బయట మనకు కనబడుతున్నారు. ఈరోజు నువ్వు అలా లేవే. ఎందుకు లేవో తెలుసా? నీ తల్లిదండ్రులు నిన్ను అంత జాగ్రత్తగా పెంచారు. మరి అటువంటి వారిని, నిన్ను నీ యొక్క పసితనంలో చూసినటువంటి వారిని, నీకు పాలిచ్చిన వారిని, నీకు డబ్బులు ఇచ్చిన వారిని, నీకు చదువు చెప్పించిన వారిని, నీకు అన్నం పెట్టిన వారిని, నీకు వస్త్రం ఇచ్చినటువంటి వారిని, నీకు స్థలం ఇచ్చినటువంటి వారిని, నీకు ఉండడానికి ఇల్లు ఇచ్చినటువంటి వారిని నువ్వు గౌరవించడం ధర్మం కాదా? చెల్లి, తమ్ముడు, ఆలోచించు. మనం గ్రహించవలసిన విషయం ఏంటి తెలుసా? మనం మన తల్లిదండ్రులను గౌరవించాలి, ధర్మమే అని అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో అని విధంగా తెలియజేస్తున్నాడు. ఆయన అంటాడు కదా, నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము. నీకు మేలుంటుంది. మొట్టమొదటిగా ఇది ధర్మము, మనం దాన్ని పాటించాలి. తల్లిదండ్రులకి మనం గౌరవించాలి. వారి వయసు మలిన సమయాల్లో వారిని ఆదుకోవాలి, వారిని చేరతీయాలి, వారికి సమస్తమును అనుగ్రహించాలి. ఎందుకంటే
నువ్వు హెల్ప్లెస్గా ఉన్నప్పుడు, నువ్వు నిస్సహాయుడిగా ఉన్నప్పుడు, నువ్వు బాధ్యతనంలో ఉన్నప్పుడు, మంచేదో చెడేదో తెలియనప్పుడు, నువ్వు మరి మంటల్లోకి వెళ్ళిపోతున్నప్పుడు, నువ్వు కత్తి పెట్టుకుని ఆడుకుంటున్నప్పుడు, నువ్వు బ్లేడ్ పట్టుకుని దాంతో ఆడుకుంటున్నప్పుడు, అది తెగుద్ది నాన్న, అది వెళ్ళమాక, అమ్మ అది కాలుతుంది, అది పట్టుకోకు, ఇది హానికరమైనటువంటి, అది చేయకు అని నీకు బుద్ధి చెప్పినటువంటి ఆ తల్లిదండ్రులు వాళ్ళు నిస్సహాయులుగా ఉన్నప్పుడు వారిని గౌరవించడం నీ బాధ్యతను గుర్తు చేసుకో ప్రియమైన దేవుని బిడ్డ. దీని యొక్క వాక్యం తెలియజేసింది తెలుసా? నీ తల్లిదండ్రులు సన్మానించేది ధర్మం. రెండోది, నీకు మేలు కలుగుతుంది, నీకు అనేకమైన మేలు కలుగుతుంది. ఏంటో తెలుసా? నీవు అనేక విధములుగా అభివృద్ధి పొందుతావు. అందుకే నిర్గమాకాండంలో యెహోవా దేవుడు ఈ యొక్క 4వ ఆజ్ఞని ఇస్తూ అని అంటాడు కదా, ఇదిగో దేవుడు నీకు అనుగ్రహించి పెట్టిన నీ దేశములో నువ్వు దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుండి. ఎంత చక్కటి మాట! నీకు మేలు కలుగుతుంది ప్రియమైన దేవుని బిడ్డ. నీ తల్లిని తండ్రిని సన్మానించు. ఈ రోజుల్లో యవనస్తులు ఎలా ఉన్నారంటే తల్లిదండ్రుల మాట లెక్క చేయట్లేదు. కొంచెం యుక్త వయసు రాగానే, ఒక టీనేజ్ రాగానే వాళ్ళందరూ రాగానే ఎలా బిహేవ్ చేస్తున్నారంటే వాళ్ళందరూ కూడా మాకే తెలుసు అన్నీ, మీకేం తెలీదు, మీరు నోరు మూసుకున్నానండి అన్నంత గొప్పగా గట్టిగా మాట్లాడుతూ తల్లిదండ్రులని ఎదురిస్తున్నటువంటి అనేకమైనటువంటి పిల్లలను బయట మనం చూస్తున్నాం. నేను చూస్తున్నాను. గమనించిన ప్రేమ దేవుని బిడ్డ, మనము మంచి పని చేయడానికి, మనము తల్లిదండ్రుల్ని గౌరవించడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం వెనుకకు వెళ్ళకూడదు. వారిని గౌరవించాలి. ఇది ధర్మం, మనకి మేలు కలుగుతుంది. అంతేకాకుండా ఎఫెసీయులు రాసిన పత్రికలో 3వ వచనంలో అంటాడు కదా, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగుదువు అని అంటున్నాడు. ఎప్పుడో తెలుసా? నీ తల్లిదండ్రులను గౌరవించినప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతాడంట. అందరికీ బ్రతకడానికి చాలా ఆశ ఉంటుంది. ఎక్కువ కాలం బ్రతకాలి అనే ఆశ, ఎక్కువ సంపాదించాలనే ఆశ, ఎక్కువ వర్ధిల్లాలనే ఆశ, ఎక్కువ చదువుకోవాలనే ఆశ, ఎక్కువ మరి ఆస్తి కలిగి ఉండాలనే ఆశ. ఇట్లాంటి ఆశలు నీకు నెరవేరాలంటే ముందు నీ తల్లిదండ్రులను గౌరవించు, ముందు నీ తల్లిదండ్రులను సన్మానించు, వారి మాట లెక్క చేయి. వారి మాట లెక్క చేయకుండా ఉన్నావంటే నువ్వు ఈ సమస్తాన్ని కోల్పోయి నువ్వు చాలా ఇబ్బంది పడతావు ప్రియమైన దేవుని బిడ్డ. ఈ రోజున నీ తల్లిదండ్రులు నువ్వు ఏ విధంగా నువ్వు గౌరవిస్తున్నావో అదే విధంగా రేపు ప్రొద్దున నీ యొక్క పిల్లలు నిన్ను గౌరవిస్తారు. ఈ రోజు నువ్వు ఏ విధంగా నీ తల్లిదండ్రులు అవమానిస్తున్నావో అదే విధంగా రేపు పొద్దున నీ పిల్లలు నిన్ను అవమానిస్తారు. నువ్వు తండ్రి అవుతావే, లేదంటే నువ్వు తల్లివి అవుతావే, అప్పుడు నీ పిల్లలు నీకు చెడ్డ పేరు తెచ్చినప్పుడు నువ్వు మీ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి చెడ్డ పేరు నువ్వు గుర్తు చేసుకొని నువ్వు దాని గురించి బాధపడతావు. అంటే గమనించిన ప్రేమ దేవుని బిడ్డ, మనం గౌరవించబడాలంటే ముందు మనం మన తల్లిదండ్రులు గౌరవించాలి. ఒకసారి నేను చూసిన ఒక విషయం ఏంటో తెలుసా? ఒక 75 సంవత్సరాలటువంటి ఒక వృద్ధుడికి తన కుమారుడు స్నానం చేస్తున్నాడు. తన కుమారుడు వయసు కూడా దగ్గర 45-50 సంవత్సరాల వయసు ఉంటుంది. అంత వయసు కలిగినటువంటి ఆయన తన తండ్రికి స్నానం చేస్తున్నాడు. వృద్ధాప్యంలో దగ్గరగా తీసుకొని ఒక చోట కూర్చోబెట్టుకొని తన స్నానం చేస్తున్నాడు. ఎంత చక్కటి అనుబంధం, ఎంత చక్కటి గౌరవం. అలా తల్లిదండ్రులను గౌరవిస్తున్నామో మనం చూసినట్లయితే బైబిల్లో అనేకమైన వచనాలు మనకు కనబడుతూ ఉంటాయి. మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 20వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది, జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును, బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును. ఎంతోమంది ప్రేమైన దేవుని బిడ్డలారా ఈరోజు మనం చూస్తున్నాం, తల్లిదండ్రుల మాట వినరు. ఒక్కోసారి తల్లిదండ్రులు చూపించినటువంటి ఆ యొక్క గారాభం వలన పిల్లలు వారిని ఎదిరించే రీతిగా వారు మారుతుంటారేమో అనిపిస్తుంది. నిజమే అండి ఇది. పిల్లలు తల్లిదండ్రుల్ని ఎదిరిస్తున్నారంటే తల్లిదండ్రులది కూడా ఒక ప్రక్కన లోపము అనే ఒక దైవ సేవకుని నేను ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే నేను చాలా మందిని చూశాను. ఒక్కగానొక కొడుకని గారాభంగా పెంచడం, వాడు ఏది అడిగితే అది ఇవ్వడం, ఒక్కగానొక కూతురని గారాభంగా పెంచడం, ఆమె ఏది అడిగితే అది ఇవ్వడం, వాడిని ఏది లోటు కాకుండా ఉండడం. పిల్లవాడు సరిగ్గా ఉండాలి, పిల్లవాడికి క్షేమంగా ఉండాలి, అన్ని సుఖం అనుభవించాలి అనుకోవడంలో తప్పు లేదు. కానీ తల్లిదండ్రుల భయము లేకుండా పిల్లల్ని పెంచినట్లయితే అది చివరికి వాళ్ళకి ఊరైపోతుంది. సామెతల గ్రంథంలో ఒక మంచి మాట రాయబడింది. ఏంటి తెలుసా? బెత్తం వాడని కుమారుడు తండ్రికి విరోధవుతాడట. బెత్తం వాడకుండా కుమారుని పెంచితే తండ్రికి విరోధవుతాడట. అందుకే తండ్రి ఏం చేయాలో తెలుసా? పిల్లల్ని దండించాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం గ్రహించవలసిన విషయం, యవన కాలంలో ఉన్నటువంటి మీరైనా సరే, మరి రేపు ప్రొద్దున మీరు తల్లిదండ్రులు అయినా, లేదు ఇప్పటికే మీరు తల్లిదండ్రులు అయింది, మీరు ఇంకా యవనంలో ఉన్నా, మీ పిల్లల్ని గారాభంగా పెంచడం మంచిదేలే, కానీ మరీ ఎక్కువ గారాభంగా పెంచకండి. ప్రేమ ఉండడం మంచిదే, కానీ అతిగా ప్రేమించొద్దు. ఎందుకంటే రేపు ప్రొద్దున ఆ ప్రేమ నీకు ఉరిగా మారుతుందని మాత్రం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సిందిగా ప్రేమైన దేవుని బిడ్డలారా ప్రభునందు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. గమనించండి ప్రేమైన దేవుని బిడ్డ, ఇక్కడ దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది అని తెలుసా? బుద్ధిహీనుడైతే ఏం చేస్తాడో తెలుసా? తల్లికి తిరస్కారం తీసుకొస్తాడట. జ్ఞానవంతుడైతే తండ్రిని సంతోష పెడతాడట. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 26వ వచనంలో కూడా, తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయవాడు అవమానమును అపకీర్తిని కలుగుజేయవాడు. తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు ప్రపంచంలో. వాళ్ళని కన్నటువంటి తల్లిదండ్రుల్ని కీడు చేసి
తల్లిని తరిమేసినటువంటి వారు అనేక మంది ఉన్నారు. తండ్రి లేనప్పుడు తల్లి ఒక్కతో బ్రతుకుతున్నప్పుడు మరి వచ్చినటువంటి భార్య వల్ల భార్య మీద ప్రేమ ఎక్కువైపోయి తల్లిని తరిమేసిన వాళ్ళు ఉన్నారు. ఎంతో బాధాకరమైన విషయం ఇది, మనం గ్రహించవలసిన విషయం. గమనించిన ప్రేమ దేవుని బిడ్డ, అదేంటో తెలుసా? నేను న్యూస్లో చూశాను. ఏంటంటే ఒక వ్యక్తి తన తల్లికి 75 సంవత్సరాలు ఉండగా ఆవిడకి పాము నుంచి విషం సేకరించి అది ఇంజక్షన్లోకి తీసుకొని ఆ తల్లికి ఇంజక్షన్ ఇచ్చి చంపేశాడట. తల్లికి పాము విషం ఇంజక్షన్లో తీసుకొని ఇంజక్షన్ ఇచ్చి చనిపోయాడట. రేపో మాపో చనిపోద్ది కదా, 75 సంవత్సరాలు వచ్చినాయి కదా, ఇంకెంతకాలం కూడా బ్రతకదు కదా ఆవిడ. అటువంటి ఆవిడ్ని అంత త్వరగా కక్కుర్తిపడి నువ్వు ఎందుకు చంపేయాలి? ఎందుకో తెలుసా? ఆస్తి కావాలి, అంతస్తు కావాలి, వృద్ధాప్యంలో చూసుకునేటువంటి స్థితి, లేదంటే వృద్ధాప్యంలో విసుక్కునేటువంటి స్థితి ఉందేమో ఈ యొక్క కుమారుడికి. అందుకే ఏం చేశాడో తెలుసా? కన్న తల్లికి పాము విషం ఇచ్చి చంపేశాడు. ఎంత దుర్మార్గం ఇది! ఈ రోజుల్లో మనం చూసినట్లయితే రక్త సంబంధానికి విలువ లేకుండా పోయిందని ప్రియ దేవుని బిడ్డ, మనం గ్రహించవలసిన విషయం ఏంటో తెలుసా? దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అటువంటి దుర్మార్గమైనటువంటి ప్రజలు ఈ లోకంలో ఉన్నారు. అటువంటి దుర్మార్గమైనటువంటి కొడుకులు కూతురు ఈ లోకంలో ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, అలాంటి వారిలో మనం ఉండొద్దు. మన తల్లిదండ్రులు మనం గౌరవిద్దాం. మనం గౌరవిస్తేనే మనం కూడా మన పిల్లల చేత గౌరవించబడతాం అనేది మాత్రం ఖచ్చితంగా మీరు గుర్తు చేసుకోండి. దేని యొక్క మాట చెప్తుంది కదా, తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేవాడు అవమానము అపకీర్తిని తెచ్చును అని అంటున్నాడు. సామెతల గ్రంథం 20:20 ఈ విధంగా రాయబడి ఉంది, తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. తల్లిని తండ్రిని దూషించువాడు కారు చీకటిలో ఆరిపోతాడట. చాలామంది ఉన్నారండి అలాంటి వాళ్ళు. తల్లిదండ్రులు దూషించేవారు, బూతులు తిట్టేటువంటి వారు, కొట్టి తరిమేసేటువంటి వారు. నేను చాలామందిని చూశాను అలాంటి వారిని. ఎందుకు అలాంటి దుర్మార్గమైన పనులు చేసి వారిని హింసిస్తున్నారని చూస్తే ఎంతో బాధ కలుగుతుంది. గమనించిన దేవుని బిడ్డలారా, ఒకవేళ వారు ఏమైనా తప్పు చేసి ఉండొచ్చేమో, అలాంటప్పుడు వారిని క్షమించి, అలా కాదు నాన్న ఇలా చేద్దాం, అమ్మ అలా కాదమ్మా ఇలా చేద్దాం అని సర్ది చెప్పుకునేటువంటి మనస్తత్వం ఉండాలి పెద్ద అయిన తర్వాత. అంతేగాని వారిని తరిమి కొట్టేసి తన్ని వారిని బయటికి నెట్టేసేటువంటి వారిలా ఉండకూడదు. ప్రేమ దేవుని బిడ్డ, దీని యొక్క మాట చెప్తుంది కదా, కారు చీకటిలో వారి యొక్క దీపం ఆరిపోద్దట. ఈరోజు నువ్వు తల్లిదండ్రులు నువ్వు గౌరవించిపోతే రేపొద్దు నీ యొక్క కుమారులు కుమార్తెలు కూడా నిన్ను గౌరవించారు. ప్రేమ దేవుని బిడ్డ, గుర్తుంచుకో. నువ్వు ఇంకా యవనంలో ఉన్నావు, ఇంకా నీకు పెళ్లి కాలేదు కదా, పెళ్ళి అవడానికి చాలా సమయం ఉంది కదా నువ్వు అనుకోవచ్చు. బహుశా అప్పటికైనా సరే గ్రహించవలసిన విషయం తెలుసా? నీ తల్లిదండ్రులు నువ్వు గౌరవించకపోతే నువ్వు కూడా గౌరవించబడవు నీ యొక్క పిల్లల చేత. అది మాత్రం గుర్తుంచుకో. సామెతల గ్రంథం 23వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 25వ వచనం మనం చూసినట్లయితే ఈ విధంగా రాయబడి ఉంది, నిన్ను కన్నిన నీ తండ్రి ఉపదేశం అంగీకరించుము, నీ తల్లి ముదిమి యందు అంటే ఆమె యొక్క ముసలితనం యందు ఆమె నిర్లక్ష్యము చేయకుము. గమనించిన ప్రేమ దేవుని బిడ్డలారా, నిన్ను కన్ని తండ్రి యొక్క ఉపదేశం అంగీకరించాలి. నీ యొక్క తల్లిదండ్రులు ముసలితనం ముందు వారిని ఇంకా సన్మానించాలి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అంతేకాకుండా 25వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను. మొన్న మదర్స్ డే వచ్చింది. మదర్స్ డే వచ్చినప్పుడు బ్రదరు నేను ఇద్దరం కలిసి బయటకు మీటింగ్ కోసం వెళ్ళి ఆ రోజు మదర్స్ డే అని తెలియవచ్చినప్పుడు ముందు మా అమ్మగారికి విష్ చేసి మేము వచ్చేటప్పుడు అనుకున్నాం ఈరోజు ఆవిడని కష్టపెట్టకూడదు కాబట్టి ఏదైనా హోటల్ నుంచి చక్కటి మంచి ఆహారం తీసుకెళ్దామని చెప్పి ఆ రోజు డిన్నర్ మేము బయట నుంచి తీసుకుని వెళ్ళి ఆవిడని సన్మానించడం జరిగింది. మాకు చాలా సంతోషంగా, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేము ఎప్పుడు కూడా మదర్స్ డే చేయలేదు కాబట్టి ఆ రోజున ఆవిడకి అలా భోజనం మేము కొని తెచ్చి ఆవిడకి పెట్టడం మేము ఎంతగానో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం అనమాట. ఎందుకంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఇప్పటికీ కూడా ఆ యొక్క సంతోషాన్ని నేను కలిగి ఉన్నాను. ఎందుకంటే తల్లిని సన్మానించాలి, తండ్రిని సన్మానించాలి, వారిని గౌరవించాలి అనేటువంటిది దేవుడు నేర్పించినటువంటి ఆ యొక్క మాట. ఆయన చెప్పినట్టు కమాండ్, ఇట్స్ అ కమాండ్, ఆజ్ఞ. అది నీ తల్లిదండ్రులను సన్మానించు, ఎందుకంటే అప్పుడే నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞల్లో ప్రముఖమైన ఆజ్ఞల్లో ఈ యొక్క ఆజ్ఞ మొట్టమొదటిగా మనం చూస్తున్నాం. అదేంటి తెలుసు, నీ తల్లిని తండ్రిని సన్మానించు. అదే సామెతల గ్రంథం 28వ అధ్యాయంలో 24వ వచనంలో చూసినట్లయితే ఈ విధంగా రాయబడి ఉంది, తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని అది ద్రోహము కాదనుకుని వాడు నశింపజేయవానికి జతగాడు అట. తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకుంటాడట. ఒకడు తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని అది ద్రోహము కాదనుకుంటాడట. కొంతమంది తల్లిదండ్రుల యొక్క అనుమతి లేకుండా డబ్బులు దొంగతనం చేసి దాన్ని ఖర్చు పెట్టి మా నాన్నదే కదా, మా తల్లిదే కదా, మా అమ్మదే కదా, నాదే కదా, వాళ్ళు చనిపోయిన తర్వాత నాదే కదా ఇది, కాబట్టి నేను అమ్ముకుంటాను, నేను తాకట్టు పెట్టుకుంటాను, నేను అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పేసి అలా అనుకునేటువంటి నశింపజేయడానికి జతగాడట. ప్రేమైన దేవుని బిడ్డ, తల్లిదండ్రుల యొక్క మరి డబ్బులు దొంగిలించి పర్లేదులే తల్లిదండ్రులే కదా, మమ్మీ డాడీ కదా, ఏమవుదులే అని అనుకుంటున్నావా?
దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు నశింపజేయవానికి జతగాడిగా, నశింపజేయవారికి జతగా నువ్వు ఉంటున్నావని ప్రియ చెల్లి, తమ్ముడు గుర్తు చేసుకో. దేవుడి మాట తెలియజేస్తుంది కదా, తల్లిదండ్రులు సన్మానించండి. తన యొక్క తండ్రిని అవమానపరిచిన హాము వలె కాకుండా షేము యాపేతు వలె తండ్రిని సన్మానించి ఆయన దిశములను చూడకుండా వెనక నుంచి వెళ్ళి ఆయన దిశములను కప్పారే, అటువంటి గౌరవ స్వభావం కలిగి తల్లిదండ్రులు సన్మానించండి. హాము వలె ఉండొద్దు. ఎందుకంటే హాము శపించబడ్డాడు. తన యొక్క సంతానం మొత్తం శపించబడి ఇశ్రాయేలుకి దాసానుదాసుడిగా, అట మామూలు దాసుడుగా కాదు, దాసానుదాసుడిగా, అంటే ఇంకా దిగజారిన స్థితికి దిగజారిపోతాడు అని నోవహు అతన్ని శపించినట్లు మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. నువ్వు తల్లిదండ్రులు గౌరవిస్తున్నావా? వారి మాట పట్టించుకుంటున్నావా? అరే వాళ్ళతో సహవాసం చేయొద్దు, నువ్వు అలాంటి పనులు చేయొద్దు, నువ్వు గుట్కా తినొద్దు, ఖైనీ తినొద్దు, నువ్వు త్రాగొద్దు, నువ్వు సినిమాలకు వెళ్ళొద్దు, నువ్వు వారి సహవాసం చేయొద్దు, నాన్న నువ్వు సరిగ్గా స్కూల్కి వెళ్ళు, అమ్మ నువ్వు సరిగ్గా నువ్వు కాలేజీకి వెళ్ళు, నువ్వు ఆ యొక్క అమ్మాయి జతలో వెళ్ళమాక, ఆ అమ్మాయితో నువ్వు మాట్లాడొద్దు అని నీకు హితబోధ చేస్తున్నప్పుడు వారి మాట పట్టించుకోకుండా నువ్వు వారు ఏం చెప్పారో చేయకుండా నువ్వు ఉన్నట్లయితే ప్రేమ దేవుని బిడ్డ, నువ్వు నీ తల్లిని సన్మానించట్లేదు. నువ్వు ఈ రోజు నువ్వు తల్లిదండ్రులు సన్మానించట్లేదు కదా, రేపు పొద్దున్న నీ పిల్లలు కూడా నీ మాటలు వినరు. ఎందుకంటే నువ్వు నీ తల్లిదండ్రుల మాట వినలేదు. నువ్వు ఏది ఇస్తావో అదే కోస్తావు. ప్రేమ దేవుని బిడ్డ, మనం గ్రహించవలసిన విషయం, ఎఫెసీయుల పత్రికలో అపొస్తలుడైన పౌలు గారు అంటారు కదా, నీకు ఇది ధర్మమే, నువ్వు ధర్మం ఇదేంటంటే నువ్వు తల్లిదండ్రులు సన్మానించాలి, నీకు మేలు కలుగుతుంది, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ప్రేమ దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు వాక్యం వింటున్నావు, నీ తల్లిదండ్రులు సన్మానిస్తున్నావా? వారిని సన్మానించు. వారు సన్మానించు, సమాధి చేయొద్దు, వారి గౌరవాన్ని సమాధి చేయొద్దు, వారి యొక్క జీవితాన్ని సమాధి చేయొద్దు, వారి యొక్క పరువును సమాధి చేయొద్దు, వారి యొక్క కలిగిన సమస్తాన్ని సమాధి చేయకుండా, ఆశని సమాధి చేయకుండా సన్మానించి వారిని గౌరవించి వారి మాటని ఇప్పటి వరకు నువ్వు చేసిందైతే చేసావేమో కానీ ఇక నుంచి అయినా వారిని గౌరవించడం నేర్చుకొని వారికి విద్యలో లోబడి ఉండి దేవుని మాటకు అంగీకరించి బుద్ధిమంతుని వలె చక్కగా నీ యొక్క జీవితాన్ని కట్టుకో. అప్పుడు దేవుడు నీ యందు ఆనందిస్తాడు. ప్రేమ దేవుని బిడ్డ, ప్రార్థన చేసుకుందాం. అలాంటి మనిషి నీలో ఉందా? ఒక నిమిషం మనం పరీక్షించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క సమయంలో మీరు మాతో మాట్లాడిన మీకు వందనాలు. తల్లిదండ్రులు ఎంత ప్రముఖమైనటువంటి వారో, వారు మాకు ఎంత మేలు చేశారో, వారిని సన్మానించడం మాకు ధర్మమని, వారిని సన్మానించడం వల్ల మాకు మేలు కలుగుతుందని, వారిని సన్మానించడం వల్ల మేము దీర్ఘాయుష్మంతులు అవుతామని మాకు మీరు తెలియజేసినని మీకు వందనాలు తెలియజేస్తున్నాం. మీరు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల్లో మరి 5వ ఆజ్ఞగా తల్లిని తండ్రిని సన్మానించమని చెప్పాను ఆయన. ఆ యొక్క మాటలు మేము గ్రహించి మా తల్లిదండ్రులు మేము సన్మానించి వారి మాటలు మేము పట్టించుకొని వారి ముదిమిలో వారి యొక్క వయసులో మేము వారిని గౌరవించి వారికి సహాయం చేసి వారికి సహకరించి వారికి సమస్తను అనుగ్రహించి ప్రభా వారు చనిపోయేంత వరకు వారికి తోడుగా ఉండి వారిని గౌరవించలాగా మాకు సహాయం చేయండి ప్రభా. ఈ రోజు మేము ఏమైతే చేస్తామో రేపు పొద్దున మాకు అదే చేయబడుతుంది అని మీరు మాకు తెలియజేశారు. మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క టీవీ మీద కూర్చొని వింటున్నటువంటి ప్రియ తమ్ముడు, చెల్లి, అన్నయ్య, అక్క, ప్రతి ఒక్కరు కూడా ప్రభా వారి యొక్క హృదయములు సంధించుకొని సరిచేసుకొని ఒకవేళ వారు తల్లిదండ్రులు సన్మానించకపోయినట్లయితే సన్మానించు వారిగా వారికి హృదయంలో వారికి మనసు పుట్టించమని మిమ్మల్ని వేడుకొంచున్నాను తండ్రి. నీకు వందనాలు తెలియజేస్తున్నాం. మా బ్రతుకులు సరిచేయండి, మా యొక్క ప్రవర్తన సరిచేయండి, మీకు ఇష్టమైన బిడ్డలకు మేము సహాయం చేయండి తండ్రి. యవనస్తులుగా మేము ఇష్టమైన బిడ్డలుగా ఉండి తల్లిదండ్రులు సన్మానించి మా యొక్క మరి జీవితాలు కట్టుకునేలా సహాయం చేయమని యేసు నామమున నడిచి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. వివరములకు సంప్రదించండి. మా చిరునామా బ్రదర్ దేవరాజు నెమ్మాది, గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్, డోర్ నెంబర్ 30-24-177, క్రొత్త వంతెన, విజయవాడ 520002. మా ఫోన్ నంబర్లు 994-994-2848 మరియు 9989-468-315. Our address, Brother Devaraju Nemmadi, Grace Gospel Ministries, door number 30-24-177, New Bridge, Vijayawada 2. Our phone numbers 994-994-2848 and 9989-468-315.